జాంబవత్ సుగ్రీవ హనుమచ్చత్రుఘ్న భరత లక్ష్మణ సీతా సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. సీతారామాంజనేయమయమైన సభా సదస్సుకి సవినయంగా నమస్కారం సమర్పించుకుంటూ, శ్రీ తులసీదాస్ ఒక మహర్షిగా దర్శించి మనకు ప్రసాదించిన హనుమాన్ చాలీసా అనబడేటువంటి హనుమత్ సూక్తము లేదా హనుమద్ ఉపనిషత్తు ఆధారంగా మనం హనుమద్ వైభవాన్ని ఆవిష్కరించుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు లక్షణాలు చెప్పారు, గుణాలు చెప్పారు, మహిమలు చెప్పారు. ఇప్పుడు ఆయన స్వరూప ధ్యానం ఇస్తున్నాడు. హనుమత్ స్వరూపం ఎలా ఉన్నదో ఆవిష్కరిస్తున్నాడు. కంచన భరణ బిరాజ సుభేష కానన కుండలు కుంచిత కేశ ఆత వజ్ర ఔర్ ధ్వజా విరాజై కాంతే ముంజు జనే ఊసా జై. ఇక్కడ వరకు ఆయన స్వరూపం వర్ణిస్తాడు. ఇక్కడ ఇలా భాగాలుగా సుందరకాండ పరిశీలిస్తే ఒక్కొక్క సంపుటి ఒక్కొక్క విశేషాన్ని మనకు అందిస్తున్నది. కంచన భరణం అంటే నీ శరీర వర్ణం ఎలా ఉన్నదో చెప్తున్నారు. కాంచన వర్ణ, ఇదే కంచన భరణం అయింది. ఇక్కడ కాంచనం అంటే బంగారం. ఇదే మనం కాంచనాద్రి కమనీయ విగ్రహ అంటున్నాం. బంగారం లాంటి శరీరం హనుమత్ స్వామిది. శరీరం అంతా బంగారు రంగులో ఉంటుంది. ముఖము ఎరుపు పసుపు కలిసిన కాంతిని ఉంటుంది. ఇక్కడ తామ్రముఖ అన్నారు. పైగా కళ్ళు కొంచెం ఎర్ర జీర కలిగినటువంటి నేత్రములు, ప్రకాశవంతమైన నేత్రములు. ఎంత కాంచనవర్ణం కలగడానికి కారణం ఏమిటయ్యా అంటే, సూర్యభగవానుడు తన తేజస్సులో శతాంశం ఇతని శరీరానికి ఇస్తున్నానని నిన్ననే చెప్పాడు మనకి. కానీ సూర్య తేజస్సు స్వర్ణ తేజస్సు, హిరణ్యవర్ణం అన్నారు కదా, అటువంటి హిరణ్యవర్ణుడు ఆయన. అలాంటి హిరణ్మయ తేజస్సు హనుమంతుల్లో ఉన్నదండి ఇక్కడ. అందుకే కాంచనవర్ణ. అలాంటి కాంచనవర్ణంతో విరాజ సువేశ, అలాంటి కాంచనవర్ణంతో ప్రకాశిస్తున్న చక్కని వేషము కలవాడు. వేషము అంటే ఎటైర్, తన వస్త్రములు, తాను చేసుకున్న అలంకారాలు, ఇవన్నీ మంగళకరము అని అర్థం. ఇక్కడ సువేష అంటే చక్కగా అలంకరించుకుని వెళ్ళాడంటే, చక్కగా అంటే మంగళకరముగా అని అర్థం. ఇక్కడ అదే వికృతంగా ఆకర్షణీయంగా అని చెప్పడం కాదు. ఇక్కడ మంగళకరమైనటువంటి వేషభూషలు కలిగినటువంటి వాడు అని అర్థం. ఎలా ఉన్నాడు అనే దాన్ని కూడా ఆయన వేషభూషల గురించి చెప్తూ, మంత్రశాస్త్రంలోనే చాలా విశేషాలు ఉన్నాయి. మనం కూడా ఆయన స్వరూపాన్ని వర్ణించినప్పుడు ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాన నందనం అని చదువుతూ ఉంటాం. ఇందులో పారిజాత తరుమూల వాసినం ఒక మాట వచ్చింది. అంటే మనం హనుమాన్ చాలీసా ఆధారంగా రకరకాల హనుమాన్ మూర్తులు చేస్తున్నాం. మంత్రశాస్త్రంలో ఇది ఒక స్వరూపం అండి. పారిజాతము అంటే రాలిపోతున్న పువ్వుల చెట్టు కాదు, చలికాలంలో గొంగళి పురుగులు వస్తాయి ఆ చెట్టు గురించి కాదు. ఇక్కడ పారిజాతం అంటే కల్పవృక్షాలు కొన్ని పేర్లలో ఇదొకటి. కల్పవృక్షాలకి పారిజాతము, మందారము, హరిచందనము, కల్పకము ఇత్యాది పేర్లు ఉంటాయి. అందులో పారిజాతం అంటే కల్పవృక్షం. కల్పవృక్ష మూలంలో ఉన్న హనుమంతుడిని ధ్యానించడం ఈ శ్లోకంలో చూపిస్తున్న మంత్ర విశేషం. ఇక్కడ హనుమంతు స్వామిని కల్పవృక్ష మూలంలో ఉన్నవాడిగా ధ్యానించినట్లయితే సంకల్పాలు నెరవేరుతాయి. ఒక్కొక్క ధ్యానానికి ఒక్కొక్క ప్రయోజనం. స్వరూపం ఎలా ఉన్నది? ఎర్రనిటువంటి ముఖం కలిగిన వాడు, బంగారు కొండ వంటి శరీరం, కమనీయ విగ్రహం, అందమైన శరీరం కలిగినటువంటి వాడు, పారిజాత వృక్ష మూలంలో ఉన్నటువంటి వాడు. పారిజాత వృక్ష మూలంలో భగవంతుని ధ్యానించడం అనేది అనేక ప్రక్రియలు ఉన్నాయండి. రామధ్యానం కూడా ఉంది పారిజాత వృక్షమూలంలో. ఇవన్నీ ఉపాసనా మర్మములు. మనకు తెలిసిన శ్లోకమే కానీ ఆలోచించిన శ్లోకం ఉంటుంది ఈ వర్ణనకు సంబంధించి. వైదేహి సహితం, చాలామంది తెలిసి ఉంటుంది శ్లోకం. వైదేహి సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. ఇది రామ మంత్రశాస్త్రాల్లో వర్ణించిన ధ్యాన శ్లోకం. వైదేహి సహితుడే సీతమ్మతో కలిసి సురద్రుమతలే, సురద్రు అంటే దేవవృక్షము అనగా కల్పవృక్షం. కల్పవృక్ష మూలంలో సింహాసనంపై కూర్చుని సీతాసహితుడైన రాముడు, హనుమంతుడు వేదాంత వాక్యములు చెప్తూ ఉంటే సభలో వాళ్ళకి వ్యాఖ్యానించి చెప్తున్నట్ట. అలాంటి రాముడిని ధ్యానిస్తున్నాము అని చెప్పారు. ఇక్కడ అంత రమ్యమైన భావం చూడండి. మొత్తానికి సురద్రుమతలంలో రాముడిని చూసాం. కృష్ణుడిని కూడా సురద్రుమతలంలో వర్ణించారు. అది కృష్ణకన్నామృతంలో లీలాసుకుడు చెప్తాడు. మందారమూలే మదనాభిరామం బింబాధరాపూరిత వేణునాదం గోగోపగోపీ గణమధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం. మందారమూలము అంటే కల్పవృక్షమూలము. శంకర భగవత్పాల్ వారు కృష్ణ ధ్యానంలో ఇదే వర్ణిస్తారు. బృందావనంలో యమునా నదీ తీరంలో కల్పవృక్ష మూలంలో వేణువు మోగిస్తున్న కృష్ణుడిని ధ్యానించే విధానం శంకరులు రచించారు.
ఆ చుట్టూ గోప గోపీ గణములు ఉన్నారు. ఇది కృష్ణ ధ్యానం. ఇంకొక పారిజాత వృక్షం కింద ఇంకొక ఆయన ఉన్నాడు. అంటే కల్పవృక్ష మూలంలో నాట్యం చేస్తున్న గణపతి, నర్తన గణపతి అంటూ ధ్యానించే విధానం చెప్పారు. అదేవిధంగా శివుని వర్ణంలో మృత్యుంజయ స్వరూప వర్ణన చేస్తూ కైలాసే కమనీయ రత్న రచితే కల్పద్రుమూలే స్థితం కర్పూర స్ఫటికెందు సుందరతనం కాత్యాయనీ సేవితం గంగాతుంగ తరంగ రంజిత జటాభారం కృపాసాగరం కంఠాలంకృత శేషభూషణమమం మృత్యుంజయం భావయే అంటూ ఆదిశంకరులే చెప్తారు ఇక్కడ. కైలాసే కమనీయ రత్న రచితే కల్పద్రుమూలే స్థితం. కానీ కల్పవృక్ష మూలంలో తన దైవాన్ని ధ్యానించడం అనేటువంటి ఒకానొక ఉపాసన ప్రక్రియ శాస్త్రములో ఉన్నది. ఎవరైతే కల్పవృక్ష మూలంలో పరమాత్మని ధ్యానిస్తారో వాళ్ళ సంకల్పములు నెరవేరుతాయని శాస్త్రం ఇక్కడ. ఆ రహస్యమే పారిజాత తరుమూలవాసినం అని చెప్పిన దానిలో. దీన్ని బట్టి ఈ ప్రవచనం విన్న నెపంతో మనం ఎన్ని హనుమన్మూర్తుల్ని ఇక్కడ ధ్యానిస్తున్నామో, అందుకే ఆ ధ్యానించబడుతున్న హనుమన్మూర్తులు అందరినీ రక్షింతురుగాక. పైగా సీతమ్మ అశోకవనంలో శింశుపా వృక్ష క్రింద ఉన్నప్పుడు దుఃఖితురాలు ఉన్న సీతమ్మకి హనుమంతుడు రామకథ వినిపించాడు. ఆ ధ్వని వినబడగానే కొంతసేపటికి ఆవిడ పైకి చూసింది. చూడగానే హనుమంతుడు కనబడ్డాడు. అంతవరకు అద్భుతంగా మాట్లాడినవాడు అమ్మ చూసేటప్పటికల్లా మౌనంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన అంటే, వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం సా దదస్య కపింతత్ర ప్రసృతం ప్రియవాదినం ఫుల్లాశోకోత్కరాభాసం తప్త చామీకరిక్షణం అని వర్ణిస్తాడు ఇక్కడ వాల్మీకి. వేష్టిత అర్జున వస్త్రం చ, అర్జున వస్త్రం అంటే తెల్లని వస్త్రం, తెల్లని చీర కట్టుకున్నాడు వస్త్రము. మెరుపు తీగలు గుత్తి పెట్టినట్టున్నట్టు ఆయన. విద్యుత్ సంఘాత పింగళం, కొన్ని మెరుపు తీగలు గుత్తిగా తీసుకొచ్చి పెడితే అలా ఉన్నాడు. అలాంటి కాంతితో ప్రకాశిస్తున్నాడు. పైగా ముఖం చూస్తే ప్రియంగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నదిట. ఎంత గొప్పగా వర్ణించారు. పరమ బుద్ధిమంతు బహుభీకరాకారు పరమ మౌని మరియు పరమ వాగ్మి, అటువంటి వాడు. పైగా తెల్ల నారచీర ధృతి దాల్చునాతని వెల్ల జన్నిదంబు వెలయువా అని బ్రహ్మచారి వేష భాసురు వానరు చూచె చెట్టు మీద క్షోణిజాత అంటూ విశ్వనాథ వారు కల్పవృక్షంలో అద్భుతంగా వర్ణించారు. చెట్టు మీద ఎలా ఉందంటే తెల్ల నారచీర ధృతి దాల్చునాతని వెల్ల జన్నిదంబు అంటే జంధ్యముతో వెల్ల జన్నిదంబు వెలయువా అని బ్రహ్మచారి వేష భాసురు వానరు చూచె చెట్టు మీద క్షోణిజాత. అది సుభేష అంటే ఇది అర్థం అండి ఇక్కడ. కంచన భరణ విరాజు సుభేష, అటువంటి అందంతో ఉన్నాడు. పైగా పరమ సత్వమూర్తి పరమశూరు, పరమ సత్వగుణంతో ఉన్నాడు పరమశూరుడు. మహాశౌర్యం ఉన్న వాళ్ళలో సత్వగుణం కనబడడం కష్టం, సత్వగుణవంతుల్లో శౌర్యం ఉండడం కష్టం. ఆ రెండింటిని మేనేజ్ చేయడం మరీ కష్టం. కనుకనే స్వతసిద్ధంగా సత్వగుణ సంపన్నుడైన అవసరమైతే శౌర్యం ప్రకటించగలిగిన ప్రతాపం కలిగినటువంటి ప్రసన్నాంజనేయ స్వామి పరమ సత్వమూర్తి పరమశూరు పరమ బుద్ధిమంతు బహుభీకరాకారు పరమ వాంగ్మి మరియు పరమ మౌనాకారు చూచె చెట్టు మీద క్షోణిజాత. అలాంటివాడు. అలాంటి అందమైన స్వరూపాన్ని మనం భావన చేసిన తర్వాత కానన కుండల్ కుంచిత కేశ అన్నారు ఇక్కడ. కానన కుండల్ అంటే కాన్ అంటే చెవి, చెవిలి కుండలములు కలిగినటువంటి వాడు. అలాగే వంకీలు తిరిగిన జుట్టు కలిగినటువంటి వాడు. దాన్ని చక్కగా ముడివేసి పెట్టుకున్నాడు. కుంచిత కేశ ఆ స్వరూపంతున్నాడు. ఇది అచ్చంగా ఒక శ్రోత్రియుడైన బ్రహ్మచారి ఎలా ఉండాలో శాస్త్రం చెప్తున్నది. వేదాధ్యయన సంపన్నుడైన బ్రహ్మచారి వేషం అంటే ఇక్కడ ఆ వేషం ఇక్కడ వర్ణిస్తున్నారు. ఆ విధంగా కుండలములు కలిగి ఉండుట ఇది వేద విద్యా సంస్కారానికి ఒక ప్రతీక. అది కుండలములతో ప్రకాశిస్తున్నాడు. కుండలములతో ఉన్న దేవుళ్ళని, కుండలాలతో ధ్యానించవలసిన కొంత దేవుళ్ళు ఉన్నారు. వాళ్లలో ఒక స్వామిని వర్ణిస్తూ శాస్త్రం చెప్తున్నది. ఉమాకోమల హస్తాబ్జ సంభావిత లలాటికం హిరణ్య కుండలం వందే కుమారం పుష్కరస్రజం. కుమారస్వామిని అలా వర్ణించారు. బంగారు కుండలములతో ప్రకాశిస్తున్న ముఖం కలిగిన కుమారస్వామి. కుమారస్వామి అనగానే బ్రహ్మచారిగా ఉపాసించే దైవం కదా. బ్రహ్మచారి అంటే వేదాధ్యయన సంపన్నుడై నియమ నిగ్రహములతో ఉన్నటువంటి విద్యార్థి దశని మనం బ్రహ్మచారి దశ అంటున్నాం. ఆ స్వరూపం ఇది. హనుమంతుడు అటువంటి వేద విద్యావేత్త, బ్రహ్మచారి వేషంతో ప్రకాశిస్తున్నవాడు. అది కుమారి బ్రహ్మచారి చ హనుమాన్ అంటూ హనుమత్ శాస్త్రంలో ఒక మాట కనబడుతున్నది. ఆ రూపంతో కనబడినటువంటి వాడు అని వర్ణించారు. పైగా అనేక చోట్ల అటు మంత్రశాస్త్రంలోనూ ఇటు రామాయణంలో కూడా కుండలాలతో ఉన్న రూపం వర్ణించారు. రామచంద్రమూర్తి అయోధ్యకు తిరిగి వెళ్ళినప్పుడు వానరవీరులందరూ వెళతారు. వెళ్ళినప్పుడు వాళ్ళందరూ పట్టాభిషేకానికి అలంకారం చేసుకుంటారట. చేసుకున్న వాళ్ళు ఎలా ఉన్నారో వర్ణిస్తాడు వాల్మీకి. సుగ్రీవో హనుమాంశ్చైవ మహేంద్ర సదసజ్జుతి స్నాతౌ
దివ్యనిభై వస్త్రై జగ్మతుకు శుభకుండలౌ అని వర్ణించారు ఇక్కడ. చక్కగా స్నానం చేసి మంచి వస్త్రాలు కట్టుకుని రాములు వారి పట్టాభిషేక ఉత్సవం కదా అని అంత చక్కగా అలంకరించుకుని కుండలములు ధరించి ఉన్నాడు అని వర్ణించారండి ఇక్కడ. అదేవిధంగా నారద పురాణంలో హనుమద్ ఉపాసనా పద్ధతులు చాలా ఉన్నాయి. ఒక అత్యద్భుతమైన ఆంజనేయ సహస్రనామ స్తోత్రం నారద పురాణంలో ఉందండి. అందులో ఒక్కొక్క నామం ధ్వనిస్తుంటేనే మనలో శక్తి తరంగాలు ఉత్పన్నమవుతాయి. అంత గొప్ప సహస్రనామ స్తోత్రం. సాధారణంగా దొరికే ఆంజనేయ సహస్రనామ స్తోత్రం ఒకటి ఉన్నది, అది విశేషమే. కానీ నారద పురాణాంతర్గతమైనటువంటిది రామచంద్రమూర్తికి ఉపదేశింపబడ్డ హనుమత్ సహస్రనామ స్తోత్రం. ఆశ్చర్యంగా ఉంటుంది అక్కడ. శక్తివంతమైన హనుమన్నామాలు. నారద పురాణంలో హనుమద్ ఉపాసనా విశేషాలు చాలా విస్తారంగా ఉన్నాయి. అందులో ఒక శ్లోకంలో చెప్తాడు, తప్త చామీకరనభం భీమఘ్నం సంహితాంజలిం లేదా భీఘ్నం సంహితాంజలిం చలత్కుండల దీపాఢ్యం పద్మాక్షం మారుతిం స్మరేత్ అన్నారు ఇక్కడ. ఇది ధ్యానయోగ్యమైన హనుమన్ మంత్రమూర్తి. దాన్నే తులసీదాస్ ఇక్కడ కానన కుండల్ అనే మాటలో అంత చక్కగా చూపించారండి. తప్త చామీకర నిభం అంటే కరగబెడుతున్న బంగారంలా మెరిసిపోతున్నవాడు. భీఘ్నం, ఈ శబ్దం చాలా చిత్రమైనది. భీఘ్నం అంటే భీ అంటే భయం, భీఘ్నం అంటే భయములు పోగొట్టువాడు. పైగా రామచంద్రమూర్తి ధ్యానంలో 2 చేతులు దోయిలించుకున్నటువంటి వాడు. అదే సమయంలో చలత్కుండల దీపాఢ్యం, 2 దీపాలు పెట్టినట్టుగా కుండలాలు ప్రకాశిస్తున్నాయి. పద్మములు వంటి నేత్రములతో ఉన్నటువంటి హనుమన్మూర్తిని ధ్యానిస్తున్నాను అని చెప్పాడు ఇక్కడ. ఇది ఆ స్వరూప వర్ణన. పైగా 2 చేతులు దోయిలించే హనుమన్మూర్తి వర్ణన శాస్త్రాల్లో ఉందండి. చాలామంది తెలిసి తెలియక కొన్ని మాటలు అంటూ ఉంటారు. కానీ హనుమన్మూర్తులు ఏవైతే మనం ఇప్పుడు అనేక చోట్ల చూస్తున్నామో వీటన్నిటికీ చాలా వాటికి శాస్త్ర ప్రమాణం ఉన్నది. గద పట్టుకున్న హనుమంతుడు ఉన్నాడు. ఆయన గురించి ఒక పండితుడే అన్న మాట ఏమిటంటే, హనుమంతుడి గద ఏమిటి, మొత్తం రామాయణం చదివాం కానీ గద పట్టుకున్న హనుమంతుడు ఎక్కడో కనబడలేదండి అని. రామాయణంలో గద పట్టుకోలేదు కానీ మంత్రశాస్త్రంలో హనుమంతుడికి గద ఉంది. ధ్యానం చేయవలసిన మూర్తుల్లో ఉంటుంది. కనుకనే ఏదో ఒక గ్రంథం చూసి మాట్లాడడం కాదు, బహుశాస్త్రములతో అన్వయం చేసుకోగలగాలి. ఇక్కడ అనేక రకాల ఆయుధాలు హనుమంతుడికి వర్ణించారు. అదేవిధంగా అనేక రూపాలు ఉన్నాయి. 2 చేతులు దోయిలించి ఉన్నటువంటి హనుమత్ స్వరూపం మన దాసాంజనేయ అంటూ ఉంటాం. అదొక అందమైన రూపం. 2 చేతులు దోయిలించి ఉంటాడు అంటే ఆయన ఎవరికి దండం పెడుతున్నట్టండి అన్నారు ఎవరో. మనం ఆయన దండం పెట్టాను కదా, ఆయన మనకు దండం పెడుతున్నట్టు కనబడతాడండి అంటే, అంతా రామమీమని దర్శించేవాడు అన్నిట్లో రాముణ్ణి చూస్తూ 2 చేతులు దోయిలించాడయ్యా అని భావం దాన్ని తీసుకోవాలి ఇక్కడ. అందుకే ఇక్కడ కూడా సంహితాంజలిం అన్నాడు. ఇక్కడ 2 చేతులు దోయిలించి ఉన్నటువంటి హనుమత్ స్వామిని అంత చక్కగా వర్ణించారు. అక్కడ కూడా కుండలములతో ఉన్నాడు అని స్పష్టంగా ఉన్నది. ఇలాంటి కుండలములు ధరించిన హనుమన్ వర్ణనలు చాలా విశేషంగా మనకు మంత్రశాస్త్రంలో కనబడుతుంటాయి. అటువంటి స్వరూపాన్ని మనం ఇంతవరకు దర్శించుకున్నాం. ఆథ్ వజ్ర ఔధ్వజా విరాజై ఇంకా వర్ణన కొనసాగుతుంది. కానన కుండలు కుంచిత కేశ అన్నప్పుడు కూడా ఆ కేశములు ఉన్నటువంటి అందము దాన్ని పెట్టుకుని శిఖాబంధం చేసుకున్నాడు ఆయన. అంటే యజ్ఞోపవీతము, శిఖ, కుండలములు ఇవన్నీ శృతి విద్యకి ప్రమాణం. అంటే ఆయన వేద విద్యా స్వరూపుడిని చెప్పడం. అందుకే తర్వాత దానిలో మళ్ళీ యజ్ఞోపవీత ప్రస్తావన చేస్తున్నాడు. ఆథ్ వజ్ర ఔధ్వజా బిరాజై కాంతే మూంజుజనేవు సాజై. ఆథ్ వజ్ర అంటే చేతిలో వజ్రం పట్టి ఉన్నాడు. ఔ ధ్వజా విరాజై ధ్వజము కూడా పట్టుకున్నాడు. ఇది చాలా చిత్రమైన వర్ణన చేశాడండి. అంటే చేతిలో వజ్రాయుధం పట్టుకున్నవాడు, అదేవిధంగా ధ్వజము పట్టుకున్నవాడు ఆయన హనుమంతుడికి నమస్కారము. అంటే ఈ మూర్తి కూడా ఉందా? ఏదో గద పట్టుకున్న మూర్తి, మరో మూర్తి తెలుసు, కానీ ఇదేమిటండి అంటే హనుమంతుడు వజ్రాయుధం పట్టుకున్నాడు అని కొన్ని మంత్రశాస్త్రాలు ఉంది. దీన్ని బట్టి తులసీదాస్ ఎన్ని విషయములు అన్వయించాడు చూడండి. ఇక్కడ ఎప్పుడైతే తన వజ్రాయుధం హనుమంతుడి దగ్గర పనిచేయలేదో అప్పుడు మాట అన్నట్ట, ఈ వజ్రాయుధం నీకు సమర్పించుకుంటానైనా, నువ్వు ఎప్పుడు సంకల్పిస్తే నీ చేతిలో అప్పుడు వజ్రం ఉంటుంది అని చెప్పాడు. కానీ ఆతు వజ్ర అంటే ఇది విశేషంగా ఈ ప్రస్తావన కనబడుతున్నది. పైగా మరొక రహస్యం ఏంటంటే, ఆతు వజ్ర అంటే చేతిలో వజ్రాయుధం పట్టుకున్నాడు కాదు, చెయ్యే వజ్రాయుధం లాంటిది అర్థం ఇక్కడ. అందుకే వజ్ర ముష్టినా అని ఇందాక చెప్పుకున్నాం. పిడికిలు బిగించారంటే అదే వజ్రాయుధంలా ఉంది. కానీ ఆతు వజ్ర అంటే చేతిలో వజ్రాయుధం అని చెప్పడమే కదా, చెయ్యే వజ్రాయుధం. ఆయనకి ఆయుధాలు అవసరమా? బాయే భుజా అసురదళమాలే దహనే భుజా సంత జనతారే అంటాడు. ఇక్కడ 2 చేతులు ఉన్నాయట. ఎడం చేత్తో రాక్షసులను కొడతాడు, కుడి చేత్తో భక్తులకు అభయమిస్తాడు. అంటే ఎడం చేత్తో కొట్టడం అంటే అంత అలవగ్గా కొట్టేయని అర్థం. కుడి చేత్తో కొట్టడం అయితే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఎడం చేతికి ఎఫర్ట్ లేదు, అలా కొట్టడమే. ఎలా కొట్టగలుగుతుంది అంటే
దోమలు వాలే అనుకోండి, కుడి చెయ్యి బలంగా ఉపయోగించక్కర్లే, అలా అంటే చాలు, ఎడం చేస్తాను కదా. అందుకే సముద్రాన్ని గోష్పాదమంత మేర చేశాడు, రాక్షసులను దోమల్లా చేశాడు. మసకీకృత రాక్షసం అంటున్నాం కదా, గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం. అందుకే ఆయన భయే భుజ అసరుదల మారే, ఎడంచెత్తో రాక్షసులను కొడతాడంతే, అంత అలవోగ్గా. ఒక్కడు కొడితే చాలు వజ్రం తగిలినట్టే, వేరే వజ్రాయుధం కావాలా? హస్తములే ఆయుధము లేని వాడికి హస్తాల్లో ఆయుధాలు ఎందుకండి అన్నారు ఇక్కడ. అందుకే దాన్ని గద చేయగలడు, కత్తి చేయగలడు, వజ్రాయుధం చేయగలడు, ఏదైనా చేయగలడు. అది ఆత్ వజ్ర. పైగా వజ్రధారిణి అని స్కాంద పురాణంలో ఉంది కనుక వజ్రాయుధం ధరించి హనుమంతుడు కూడా ధ్యానించవచ్చు, తప్పేం లేదు. కుమారస్వామి చేతులు కూడా వజ్రాయుధం ఉంటుంది, హనుమంతుడి చేతులు కూడా వజ్రాయుధం ఉంటుంది. నిజానికి ఇంద్రుడిది వజ్రాయుధం అయినప్పటికీ కూడా ఇంద్రాది దేవతలు శరణి వేడి తమ ఆయుధాలు ఆయనకు సమర్పించుకున్నారు. అది కుమారస్వామి చేతిలో కూడాను ఒక వ్యక్తి, ఇంకో వజ్రాయుధం ఉన్న మూర్తి మనకి తిరుత్తణి మొదలైన చోట్ల కనబడుతుంది. ఇక్కడ స్వామిని వర్ణిస్తూ మంత్రశాస్త్రంలో శ్లోకం ఉంది. నమశ్రీరామ భక్తాయ అక్ష విధ్వంసనాయచే నమో రక్షపురీదాహ కారిణే వజ్రధారిణే. అక్కడ వజ్రధారిణే ఉన్నది. అంటే తులసిదాసు ఊరికినే పదాలు పెట్టలేదని దీన్ని బట్టి తెలుస్తుంది. ఒక ప్రమాణం ఉండాలండి. ఎవరు ఎంత గొప్ప కవిత్వం రాసినా ఆ కవిత్వం వెనుక శాస్త్ర ప్రమాణం ఉన్నప్పుడే అది గొప్పదవుతుంది, మంత్రశాస్త్ర స్వరూపం అవుతుంది ఇక్కడ. అందుకే ఆత్ వజ్ర అంటే వజ్రధారిణి అనేటువంటి స్కాంద పురాణ అంతర్గతమైన శ్లోకాన్ని ఇక్కడ ప్రస్తావన చేసుకున్నాం. అది సరేనండి. మరి ధ్వజాభిరాజే ఏమిటి? ధ్వజాభిరాజే మరొకటి. చేతిలో ఆత్ కనుక ఆత్లో ధ్వజం పట్టుకున్నాడు. ఇది ఒక అవధి భాషలో వచ్చిన రామకథలో వర్ణిస్తూ రామచంద్రమూర్తి అయోధ్యకు చేరుకున్నాక రథం ఎక్కి ఒక్కసారి అయోధ్యనంతని చూస్తున్నాడు, తన పాలించబోయే రాజ్యాన్ని చూశాడు. అలాగే పట్టాభిషిక్తులైన తర్వాత కూడా రథంలో వెళ్ళాడు. నందిగ్రామ రాజ్యం నుంచి అయోధ్యకే రథంలో వెళ్ళాడని కూడా వాల్మీకి వర్ణించాడు. ఆ వెళుతున్నప్పుడు ఎలా ఉన్నదో వర్ణిస్తూ బేసవారు చందన్ రఘునందన్ పహరి రఘే పతాక బర్హ బృందన్ బాజిన బాగ భరత కరలీనో రిపుహన ఛత్ర లియోముద భీనో లఖన చమర చాలత సుఖఛాయి ద్వితీయ చమర లియ నిశిచరరాయి రథధ్వజలియే ఖడో హనుమానా కియో రామ ఇమి అవధు పయానా. ఇది వర్ణన కనబడుతున్నది. అంటే రాముడు రథంలో వస్తూ ఉంటే అయోధ్యనగర్ వీధుల్లో వెళుతూ ఉండగా ఆయనకు రథంలోనే పరిచర్యలు చేస్తూ రాముని గురువైపులా లక్ష్మణుడు విభీషణుడు చామరాలు వీస్తూ ఉంటే శత్రుఘ్నుడు ముత్యాల జాలరులు వేలాడుతున్న గొడుగు పట్టుకున్నాడు. భరతుడు స్వయంగా గుర్రాలు పట్టుకు రథాన్ని నడుపుతున్నాడు. ఆంజనేయ స్వామి ధ్వజం పట్టుకున్నారు విజయకేతనంగా అన్నారు ఇక్కడ. అది ధ్వజావిరాజే. ధ్వజం చేతిలో పట్టుకున్న హనుమత్స్వామిని యుద్ధకాండ చివరిలో వాల్మీకి వర్ణించిన దాన్ని, అవధి భాషలో రామకథలో చెప్పిన దాన్ని తులసీదాస్ ఇక్కడ స్మరించాడు. ధ్వజం పట్టుకున్నాడు. దీన్ని బట్టి ఆత్ వజ్ర ఔ ధ్వజావిరాజే, వజ్రాయుధం పట్టుకున్నాడు అనగానే మనకు తెలుస్తున్నది ఏమిటంటే దేవతలను కూడా శాసించగలవాడు ఇతను. అది దానిలో చూపించారు. రెండవది, ధ్వజం పట్టుకుని రామరథంలో ఉన్నాడంటే రాముని యొక్క విజయాన్ని చాటుతూ ఉన్నాడు. ధ్వజం ఒక విజయానికి సంకేతం, ఒక పాలనకి సంకేతం. రామ పాలనని, రామ విజయాన్ని తాను చాటి చెప్తున్నాడు ధ్వజం పట్టుకుని అని దీని యొక్క సంకేతంగా చెప్తున్నారు. ఈ ధ్వజాభిరాజై. ఇంకొక అర్థం కూడా ఇందులో ఉందండి. వజ్రము పట్టాడని కాకుండా వజ్రము వంటి చెయ్యి అని ఆధవజ్రికి చెప్పుకున్నాం. అలాగే ధ్వజాభిరాజై అనే మాట విడిగా తీస్తే ధ్వజరూపముగా విరాజిల్లువాడు అంటే జెండాగా ఉన్నవాడు అనగా నరనారాయణులైన కృష్ణార్జునుల యొక్క కురుక్షేత్ర సంగ్రామ సమయంలో ఆ కృష్ణ రథంపై ధ్వజమునందు ఉన్నవాడు. అది ధ్వజాభిరాజై. నరనారాయణ రథమున్న విజయధ్వజ తేజమా. అది కూడా అనుగ్రహంతో వచ్చాడు ఆయన. భీముడికి గంధమాదన పర్వతంలో మాట ఇచ్చాడు, నేనుంటాను అక్కడ అని. అంటే కపిధ్వజం ఉంటుంది ఎప్పుడు కూడా ఆ రథానికి, కానీ నేనుంటాను అర్థం ఏంటంటే ఒక సింబల్గా వానర రూపం వేయడం కాదు, నేను అక్కడ నా శక్తులతో ఉంటానని చెప్పాడు. అందుకే అటు ఇటు సైన్యాలు మోహరించినప్పుడు కృష్ణుని రథంపై ధ్వజం రెపరెపలాడుతుందట. భీష్మద్రోణాదులందరూ చూస్తున్నారు. రెపరెపలాడుతున్న రథం మీద హనుమంతుడు గర్జించాడు. ఆయన చుట్టూ ఉన్న భూతగణములు ఆయనతో పాటు గర్జించగానే ఒక్కసారి ఆకాశం కంపించింది అని వర్ణన చేశారండి ఇక్కడ. అంటే ఒక సింబల్లా ఉండడమే కాదు, అడుగడుగున అతను గర్జనలు చూపిస్తాడు. వివిధ సందర్భాలు వర్ణన చేస్తాడు వ్యాస మహాముని మహాభారతంలో. ఇది పరిశీలించవలసింది. కానీ ధ్వజాభిరాజే మాటకి ఇది అర్థం అండి. ఆత్ వజ్ర ఔ ధ్వజాభిరాజే, ధ్వజముగా ఉన్నవాడు, ధ్వజమునందున్నవాడు అని అర్థం కూడా చెప్పుకోవచ్చు.
ఇంకొకటి అర్థం ఏంటంటే ఆత్ వజ్ర ఔధ్వజాభిరాజే అంటే హస్తమునకు పాదమునకు కూడా కొన్ని దివ్య చిహ్నాలు ఉంటాయి. ఇది ఉత్తమ పురుషుల యొక్క సాముద్రిక లక్షణములు అని శాస్త్రం చెప్తుంది. అలాగే స్వామి యొక్క హస్తమునందు వజ్ర చిహ్నము ధ్వజ చిహ్నము కూడా ఉన్నది గనక అటువంటి దివ్య లక్షణములు కలిగిన దివ్య రేఖలు కలిగిన హస్తం కలవాడు గనక చేతి యందు వజ్రము ధ్వజము అనే సుచిహ్నములు కలిగిన హస్తము కలవాడు గనక ఆత్ వజ్ర ఔధ్వజాభిరాజే. ఇది అర్థం అండి. ఒక్క ఈ వాక్యంలో ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయి. ఇందులో ఏది తీసుకోవాలి మనం? అన్నీ తీసుకోవాలి. అది ఇక్కడ అన్ని రకాల భావాలు ఒక్క వాక్యంలో పెడితే దాన్ని కవిత్వం అంటారు. అది తులసీదాస్ చూపిస్తున్నాడు ఇక్కడ. అటు మంత్రశాస్త్ర ప్రమాణం తీసుకున్నాడు, ఇటు రామాయణ కథను తీసుకున్నాడు, ఇటు ఉత్తమమైన సాముద్రిక లక్షణాలను అనుసరించి స్వామి యొక్క హస్తాన్ని వర్ణించాడు. అభయం పట్టిన హనుమంతుని చెయ్యి కనబడిందేమో తులసీదాస్కి, ఆ చేతులు ఈ చిహ్నములు గోచరించాయి. అటువంటి చిహ్నాలతో ఉన్నటువంటి సులక్షణ స్వరూపుడు గనక నమస్కారం చేసుకున్నాడు. తర్వాత కాంథే ముంజు జనేవు సాజై. సాజై అంటే సవరించుకున్నాడు, అంటే అలంకరించుకున్నాడు. ఏంటి కాంథే? కాంథే అంటే భుజమునందు, మూంజు జనేవు, జనేవు అంటే జంధ్యము, యజ్ఞోపవీతం. అది మూంజ్, మూంజ్ అంటే ముంజదర్భ అంటారు ఇక్కడ, ముంజగడ్డి. ఆ ముంజ అనేటువంటిది వటువుకి కట్టి సూత్రంగా కడతారండి సాధారణంగా. అంటే నడుముకి మొలనూలుగా కడతారు ఉపనయన కాలంలో. అది బ్రహ్మచారికి ప్రధానమైనటువంటిది. అయితే ఆ మూంజతోనే సూత్రము చేసి దానిని మాలగా ధరించినటువంటి వాటినది. అంటే వీళ్ళ సంప్రదాయం అరణ్యంలో తిరిగేవాడు కదా ఆయన, అందుకే ఆయన కట్టి జంధ్యం దేనితో చేసిబడింది? ముంజదర్భతో చేయబడినటువంటి జంధ్యము. దీనికి మళ్ళీ ప్రమాణంగా శాస్త్రంలో మౌంజీ యజ్ఞోపవీతాభరణ రుచిశిఖా శోభితం అని హనుమద్వర్ణన మంత్రశాస్త్రంలో ఉంది. దీన్ని బట్టి తులసీదాస మాటకి ఎన్ని ప్రమాణాలు చూడండి. మౌంజీ యజ్ఞోపవీతాభరణ అంటే మౌంజీ అంటే ముంజగడ్డితో చేసిన మొలనూలు యజ్ఞోపవీతము ధరించాడు అని చెప్పవచ్చు. లేదా ముంజ్ జనేవు అంటే ముంజదర్భతో చేసినటువంటి కటిసూత్రము, జనేవు జంధ్యము రెండూ ధరించాడు అనొచ్చు. కానీ కాంధే అని చెప్పాడు గనక, భుజమునందు అని వర్ణించారు గనక ముంజగడ్డితో చేసినటువంటి యజ్ఞోపవీతాన్ని భుజమునందు ధరించినటువంటి వాడు అనే వర్ణనగా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి కానన కుండలు, కుంచిత కేశ, తర్వాత యజ్ఞోపవీతము చెప్పినప్పుడు శిఖా యజ్ఞోపవీత కుండలములు వేద విద్యకు సంకేతముగా ఉంటాయి. కనుక వేద విద్యా స్వరూపుడు గనక ఈ మహానుభావుడు అలా గోచరిస్తున్నాడు. పైకి ఉపవీతంలో ఉన్న రుద్రుని వర్ణించింది వేదం. చాలామంది తెలిసి ఉంటుంది. నమ పుష్టాయ ఉపవీతినే ఇక్కడ చదివినట్టుంది కదా. పుష్ట రుద్ర మంత్రాల్లో రుద్ర నమకంలో ఉంటుంది. ఉపవీతినే, ఉపవీతం ధరించిన రుద్రుడు ఎవరంటే రుద్రరూపుడైన హనుమంతుడే. కనుక ఈ మొత్తం ఈ వర్ణంలో కాంతే ముంజు జనే ఉసాజై దివ్యమైన విషయం తెలుసుకుని ఇప్పుడు శంకర సువర్ణ కేసరీనందన మునుపు చెప్పిన అంజనిపుత్ర పవన సుత తర్వాత ఇది కలుపుకోవాలి. నిజానికి అంటే హనుమత్ జన్మ వృత్తాంతం మరోసారి గుర్తు చేస్తున్నాడు. అదేమిటండి ఆశ్చర్యం! ఎంతమంది కుమారుడయ్యా ఆయన? అంజనాదేవి కుమారుడు, వాయువుకు పుత్రుడు, కేసరీపుత్రుడు, పార్వతీపుత్రుడు, శివపుత్రుడు. అందుకే శంకర సువన్. శంకర సువన్ అంటే శంకరపుత్రుడు. శంకరపుత్రుని ఎలా చెప్పగలరు అనగానే అనేక పురాణాల్లో, బ్రహ్మాండ పురాణంలో ఉన్నది, స్కంద పురాణంలో ఉన్నది, పద్మ పురాణంలో ఉన్నది. ఇది కాకుండా హనుమన్ మంత్రశాస్త్రమును సంహితా గ్రంథాలు ఉంది. దీన్ని బట్టి హనుమంతుడు ఎవరెవరికి ఎలా కలిగాడనే వృత్తాంతం నిన్న మనం చెప్పుకున్నాం. రుద్ర తేజస్సు క్రమంగా పార్వతీ గర్భంలోకి వెళ్ళి శివపార్వతుల సంకల్పం చేత అది భూమి యందు చేరి అగ్నికి చేరి, అగ్ని ద్వారా వాయువులో చేరి, వాయువు ద్వారా దక్షిణ కర్ణములోంచి అంటే దక్షిణ నాడి ద్వారా అంజనాదేవి గర్భంలో ప్రవేశింపజేయబడిన రుద్ర తేజస్సే హనుమంతుడు అంటూ ప్రమాణ వాక్యాలతో మనం చెప్పుకున్నాం. దీనికి హనుమంతుడి పేర్ల గురించి చెప్తూ ఒక వాక్యం మనకి శాస్త్రాల్లోనే కనబడుతుంది. దీనికి ఒకటి పార్వతీపుత్రుడని, రెండవది ఈశ్వరపుత్రుడని కూడా పేరున్నదయ్యా అని వర్ణించారు. ఈశ్వర గర్భ సంభూతుడు అని అలా చెప్తూ పార్వతీ గర్భ సంభూతుడు, అంజనా గర్భ సంభూతుడు. ఇక విశేషించి స్వామి యొక్క నామాల్లో అగ్నిపుత్రుడిని కూడా చెప్పాలి. అగ్ని వల్ల కూడా కలిగాడు కదా, ఆ తేజస్సు కూడా తీసుకొచ్చింది కదా అని చెప్తూ శంకర సువన ఎలాగైనప్పటికీ నవడు రుద్రుని యొక్క స్వరూపము. దీనికి ప్రమాణంగా అనేక వాక్యములు అనేక గ్రంథాలను చెప్పుకుంటున్నాం. హనుమంతుడు సాక్షాత్ శివస్వరూపుడు అనేటటువంటి భావం చాలామందికి తెలిసినదే. వాల్మీకి వాయుపుత్రుడు అని చెప్పాడే కానీ అక్కడ వాయువు అన్నప్పుడు ఏకాశ రుద్రాత్మకుడైన వాయువునే స్వీకరించాలి.
నమః